రత్నాలు ధరించడం వల్ల కూడా మనం ఇలాంటి కష్టాల నుండి బయటపడే క్యాపబిలిటీసు, ఆలోచన విధానము, మనకు ఆ జ్ఞాన సంపద అన్నది మనకు చేకూరుతుంది. ఎప్పుడు చేకూరుతుంది అంటే ఏమి చేయకుండా చేయాలంటే కాదు, మనకు సూటబుల్ రత్నాలు, ఒక మంచి ప్రభావితమైన రత్నాలు ధరించినట్టయితే ఆటోమేటిక్గా మన బాడీలో ఆ పాజిటివ్నెస్ అనేది వస్తుంది. ఎందుకంటే రత్నాలకు ఆ పవర్ ఉంది. రత్నాల పుట్టుకనే చాలా గొప్పది. భగవంతుని కూడా రత్నాలతో అలంకరిస్తారు. అంటే రత్నాలు భగవంతుని కంటే గొప్పవి అని కాదు, అంటే ఈక్వల్గా రత్నాలకు అంత ఇంపార్టెన్స్ రోల్ ఉంది. ఎంత ఇంపార్టెన్స్ అంటే ఇక్కడ ఒక అదృష్టం, ఆకర్షణ, పాజిటివ్ మైండ్ థింకింగ్ ప్యాటర్న్ మార్చడం, సో ఆకర్షించబడడం, మేధాశక్తి పెరగడం, కాన్ఫిడెన్స్ పెరగడం. పాజిటివ్నెస్ పెరిగింది అంటే మనిషి లోపల నెగిటివ్ లేనట్టే. ఎప్పుడైతే పర్సన్లో పాజిటివ్నెస్ ఉంటుందో వాడు సక్సెస్కి మూల కారణం అవుతాడు. ఎప్పుడైనా నెగిటివిటీ నిండి ఉందనుకోండి, ప్రతిదీ భయపడుతూ ఉంటాడు, చేయలేకపోతాడు. సో ఎప్పుడైనా పాజిటివ్ థింకింగ్ అనేది చాలా అవసరం. అది ఊరికి రావాలంటే ప్రతి ఒక్కరికి ఉండదు. పద్ధతులు మనం పాటించడం వల్ల తప్పకుండా చాలా వరకు సక్సెస్ పొందడానికి కూడా ఇది ముఖ్యంగా ఆక్సిజన్ లాంటిది. అది ఊరికి రావాలంటే రాదు. నిజంగా రత్నాల వల్ల చాలా వరకు నిరూపితమైన విషయం కాబట్టి, ఇది ప్రూవ్ అయిన విషయం కాబట్టి నేను మీకు చెప్పడం జరుగుతుంది.